ప్రొడ్యూసర్ గా బెస్ట్ హీరో గా బెస్ట్ అది మనం చెప్పలేము బట్ ఈస్ బెస్ట్ ఇన్ బోత్ వేస్. అండ్ హిట్ 4 కి ఏమైనా హిట్ ఇచ్చారా? ఇచ్చారు బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్. ఐ వాంట్ ఎవ్రీవన్ టు వాచ్ ద మూవీ అండ్ నాని విల్ గెట్ హిస్ రిటర్న్స్ బై హిస్ మూవీ. మేడం ఎట్లా అనిపిస్తుంది అంటే హీరోయిన్ యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగుంది, నైస్ నైస్. అంటే నాని గారు విలన్స్ ఏదైతే నలుగురిని చంపేస్తారో అక్కడ లేడీతో ఫైటింగ్ ఎలా అనిపించింది? బాగుంది, కొత్తగా ఉంది. యా, అన్ని మూవీస్ లో యాక్షన్ మూవీస్ అనగానే మనకి అబ్బాయిలే గుర్తొస్తారు కదా. ఇందులో హీరోయిన్ కూడా ఫైట్స్ చేయడం బాగుంది చూడడం. యా, లేడీ కూడా ఫైట్ చేయడం నచ్చింది, బాగుంది. ఎట్లా అంటారు అంటే 1 2 3 చూసారు కదా అంటే 3 ఎవ్రీ వర్షన్ కి డిఫరెన్స్ ఉంటది బట్ హిట్ 3 ఇస్ నైస్. యా, వైలెన్స్ ఎక్కువ ఉన్నా కూడా బాగుంది. ట్రైన్ లో గాని హీరోయిన్ సాంగ్స్ బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి, మ్యూజిక్ కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. అట్లా ఆఫీసర్ అంటే ఇష్టపడరని ఆమె ఆడిన నాటకం ఎలా అనిపించింది? అంటే ఓకే, ఆమె తన లవ్ ఎక్స్ప్రెస్ చేయాలనుకుంది. షీ చోజ్ అ వే అండ్ దట్స్ నైస్, ఇట్స్ నైస్. నానిని ఎప్పుడు రొమాంటిక్ గా ఫ్యామిలీ మ్యాన్ గా చూస్తారు కదా, ఇది ఒక కొత్త లుక్ ఫర్ నాని అండ్ హిస్ ఫ్యాన్స్. బాగుంది, నైస్. 100%, yeah, 100% he'll get his returns and it is nice. 4.5. Movie is amazing and Nani part direction is great. So after 20 years తర్వాత ఒక డిఫరెంట్ అంటే హిట్ 1 హిట్ 2 హిట్ 3. సో నానిది ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్యారెక్టర్ లో కానీ ప్రతి డైరెక్షన్ పార్ట్ లో కానీ చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. సో క్లైమాక్స్ అండ్ స్టార్టింగ్ ట్రెండ్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎలా వర్క్ చేయాలనో ట్రెండ్ వర్క్స్ లో చూపించారు నాని. సో ఆల్మోస్ట్ నాని ఎఫర్ట్ ఇస్ గ్రేట్. సో నవేడేస్ ఇదే పార్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేయాలి. ఏం లేదు, జస్ట్ పార్ట్ ఆఫ్ మూవీ, ఇట్స్ నాట్ చీట్. సో దిస్ జస్ట్ చిన్న ఇంటరాక్షన్. అంటే నానికి ఆఫీసర్స్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నారు, ఆఫీసరే గ్రేట్ అయ్యారు. సో ఒక ఆఫీసర్స్ ఎలా వర్క్ చేయాలో అలా వర్క్ చేస్తారండి. బిలో యావరేజ్ అండి, చాలా లాగ్ చేశారు. పేస్ ఎక్కడా కూడా ఇది ఒక గ్రిప్పింగ్ గా ఇంటెన్స్ గా అయితే లేదు. ఒక యాక్షన్, ఒక పోలీస్ అయినా ఒక యాక్షన్ మూవీ లాగా ఉంది కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అన్న దాన్ని జస్టిఫై చేయలేదు. మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. ఆ వయసులో చూసుకుంటే బాగా చేశారు కానీ కొంచెం హిట్ సిరీస్ లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీసారు. ఫ్యామిలీ చూడొచ్చు, అంత పెద్ద ఏం లేదు. అంటే అంత కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు, అంత వర్కౌట్ అయిందా అంటే లేదో కానీ బట్ ఓవరాల్ గా అయితే నాని అయితే కొంచెం బెటర్ గానే చేశారు. బట్ నాట్ బ్యాడ్, ఆయన పర్ఫార్మెన్స్ జనరల్ గా బాగానే ఇస్తారు కాబట్టి ఇచ్చారు. ఇది మూవీ నేను ఆదిపటి ఇచ్చే నాని ఇచ్చింది సత్తిదే. జై నాని మూవీ బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకో, పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, పావును పుట్టాలంటే నాని అయితే చూపించాడు. నిన్ను అర్జున్ పిలవాలా, సర్కారం పిలవాలా? జనంలో ఉన్నప్పుడు అర్జున్, మురుకులో ఉన్నప్పుడు సర్కార్. నాని క్లాస్ చూసాం, మాస్ చూసాం, బట్ మోస్ట్ వైలెంట్ మూవీ ఆఫ్ ద ఇయర్ నానికి ఇది హిట్ 3. చాలా బ్లడ్ బాత్ ఉంది మూవీలో, చాలా అసలు వైలెంట్. ఇప్పటి వరకు ఎప్పుడు చూడని నానిని ఈ సినిమాలో చూస్తారు మీరు. అసలు యాక్షన్ కానీ, తన ఆరగెన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ చింపేశాడు భయ్యా ఒక్కొక్కటి, అసలు మామూలుగా లేదు. ఒక రక్తపాతం అంటే ఇప్పటి వరకు మనం చాలా సినిమాలు మాస్ లో చూసింటాం, బట్ ఇది మాత్రం చాలా డిఫరెంట్. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఏముండదు సినిమాలో, అంతా వైలెంట్ పార్ట్, ప్రతి ఒక్కటి వైలెంట్ గానే ఉంటది. ఫస్ట్ హాఫ్ యా, శ్రీనిధి క్యూట్ గా, అంటే వాళ్ళ పేరు చాలా బాగుంది, క్యూట్ గా ఉంది. నేను వైలెంట్ గా ఏమవట్లేదు, సైలెంట్ అంటే బాగానే ఇస్తున్నాను. ఎందుకంటే అంటే ఆ సినిమా చూసిన దాంట్లో నుంచి ఇంకా నేను బయటికి రాలేదు, అంత వైలెంట్ ఉంది సినిమా. సో ఎప్పుడు కానీ భయపడలేదు, మనకు ఏం భయపడదు, బట్ చిన్నపిల్లలు మాత్రం ఖచ్చితంగా భయపడతారు. అంటే మీరు సినిమాకి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ ఫ్యామిలీతో వెళ్ళేటప్పుడు చిన్నపిల్లలు మాత్రం దయచేసి తీసుకెళ్లొద్దు. సినిమాలో చాలా వైలెంట్ గా ఉంది, బీజం చాలా బాగుంది, శైలేష్ కుల్లు డైరెక్షన్ చాలా బాగా అనిపించింది నాకు. అలాగే ఒక మంచి గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంది, 2 ఉన్నాయి యాక్చువల్లీ.
రివీల్ చేయలేకపోతున్నాను. బట్ అది మీకు ఐడియా ఉంటది, హిట్ టు చూస్తే అర్థమైపోద్ది ఎవరనేది. సినిమా శ్రీనిధి ఉన్న నాని క్యూట్ పేరు బాగుంది. నాని యాక్టింగ్ కి 100 మార్కులు వేసుకోవచ్చు ఈ సినిమా తోటి. 5 కి 3.5 ఫర్ నాని. కొంచెం లాగ్ అనిపించింది. నెక్స్ట్ ప్రీ క్లైమాక్స్ ఒక 30 minutes అక్కడ వరకు చాలా బాగా అనిపించింది. ఎక్కడైతే మనకి ప్లేస్ స్టార్ట్ అవుతుంది నాకు బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సర్వైవల్ థ్రిల్లర్ ఓన్లీ మాస్ ఎలిమెంట్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల కంప్లీట్ ఫ్లాట్ అనిపించింది. ఎక్కడ ఒక హై మూమెంట్ లాగా ఓన్లీ మాస్ సీన్స్ తప్ప ఎక్కడ ఒక స్టోరీ వైజ్ గా టర్నింగ్ అయినా సరే అక్కడ ఎక్కడ అనిపించలేదు. మేబీ ఇంకొంచెం బాధ వేస్తుంటే బాగుంది అనిపించింది. మెయిన్ గా చెప్పుకోవాల్సింది నెక్స్ట్ వచ్చేసి హీరో గారి యాక్టింగ్ గురించి. అసలు మనము ఇంతకుముందు జెర్సీలో చూసిన అర్జున్ కి హిట్ 3 లో చూసిన అర్జున్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు ఏం చేసాడు అనిపించింది. సో ఆయన యాక్టింగ్ వైజ్ గా అయితే ఒక నెక్స్ట్ స్టెప్ వేసాడు అనుకోవచ్చు. కానీ ఓవరాల్ గా నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసిన అవుట్పుట్ అయితే ఆ లెవెల్ అయితే లేదు. అంటే ఏంటి బ్రో మీరు ఈ కుంకుమ ఏంటి అసలు స్టోరీ? బ్లడ్ బాత్ చేశారు కదని చెప్పి సింబాలిక్ గా చూపించాను. వైలెన్స్ చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ. దయచేసి చిన్నపిల్లలైనా లేదంటే ఫ్యామిలీస్ అయినా సరే లేదంటే ముస్లిం అయినా సరే దయచేసి అవాయిడ్ చేయండి సినిమాని. ఓటీటీలో వచ్చా కూడా అవాయిడ్ చేయండి. అండ్ కొన్ని ఫస్ట్ హాఫ్ లో కొంచెం అక్కడక్కడ కొన్ని బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారు. మేబీ అది యూత్ కరెక్ట్ అవ్వచ్చు కానీ మేబీ ఫ్యామిలీస్ కి అంత కరెక్ట్ అవ్వకపోవచ్చు. దయచేసి ఓటీటీ కూడా అవాయిడ్ చేయండి. కాప్ థ్రిల్లర్స్ ఐ మీన్ లైక్ సంథింగ్ అంటే కాప్ డ్రామా. నీకు అందులో ఒక క్రిమినల్ ఉంటాడు, ఒక పోలీస్ వాడు కూడా ఉంటాడు. తప్పు చేస్తే నీకు తర్వాత ఎలాంటి పనిష్మెంట్ వస్తుందో పోలీస్ వాడు అది కూడా చూపిస్తాడు. కాబట్టి కాన్సెప్ట్ కన్విన్సింగ్ అనిపించింది. కాన్సెప్ట్ యా బ్రిలియంట్లీ కన్విన్సింగ్ ఇట్ వాస్. అంటే ఇలా ఎలా మర్డర్ చేయాలన్నట్టు కూడా క్లియర్ చూపిస్తున్నారు కదా. చేస్తే ఇలా దొరికిపోతారని కూడా ఉంది కాబట్టి ఐ థింక్ దట్స్ నాట్ అ బిగ్ డీల్. ఎందుకంటే అసలు లైక్ అదేదో కోల్డ్ బ్లడెడ్ క్రైమ్, అసలు క్రిమినల్ దొరకడు అన్నట్టు అయితే ఉండదు కాబట్టి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ విల్ బి నో ప్రాబ్లమ్ ఈవెన్ ఇఫ్ సమ్ బ్లడ్ షెడ్ ఆఫ్ సచ్ మూవీస్ కమ్ అప్. అంటే బ్యాక్ అయ్యి మళ్ళీ మాస్ సినిమాలకు అంటే వైలెన్స్ కి షిఫ్ట్ అయ్యారు. మరి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. అంటే సి ఇక్కడ యానిమల్ లాగా లేకపోతే దసరా టైప్ లో లాగా కానీ లైక్ లైక్ అన్నెసెసరీ బ్లడ్ షెడ్ అంటే కాదు. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ దట్ బ్లడ్ షెడ్. సో బ్లడ్ షెడ్ కి నువ్వు రీజన్ చూపిస్తే యానిమల్ టైప్ లో అయితే నీకు కన్విన్స్ అవ్వదు. సో వేర్ ఫ్యామిలీ ఆడియన్స్ విల్ లవ్ ఇట్.